హలో, నేను డాక్టర్ ప్రియాంక చౌటూరి, ఫర్టిలిటీ సూపర్ స్పెషలిస్ట్. విజయవాడలో ఉన్న జయ ఫర్టిలిటీ సెంటర్లో క్లినిషియన్గా వర్క్ చేస్తున్నాను. నేను ఈ వీడియోలో నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పదలుచుకున్నాను. అదేంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు? ప్రెగ్నెంట్ అవ్వాలంటే ఏం తినాలి, ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఏం తినాలి, లేదంటే ఫర్టిలిటీకి సంబంధించి ఎడ్యుకేషనల్ వీడియోస్ ఇట్లాంటివి ఏమైనా చేయొచ్చు కదా, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎప్పుడు మనం వినలేదు అని చెప్పి అనుకోవచ్చు. బట్ నేను ఈ లైన్ ఆఫ్ వీడియో ఎందుకు అనుకున్నాను అని అంటే, నన్ను నేను ఒక పేషెంట్ లాగా ఊహించుకొని, లేదా మా ఫ్యామిలీలో ఎవరైనా ఒక పేషెంట్ ఉంటే నేను డాక్టర్ని ఎలా సెర్చ్ చేస్తాను అని అంటే, జనరల్గా వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండే చూస్తాను. ఎందుకు అంటే, నేను ఒక డాక్టర్ని కాబట్టి దాని ఇంపార్టెన్స్ ఏంటో నాకు తెలుసు. సో నేను ఎవరికైనా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా హాస్పిటల్ ఎక్కడ ఉంది, ఆ హాస్పిటల్ ఎంత పెద్దది, దానికి ఎంత పేరు ఉంది అనే దానికంటే అక్కడున్న డాక్టర్ కేపబిలిటీస్ ఏంటి, అక్కడున్న డాక్టర్కి ఏం డిగ్రీ ఉంది, అక్కడున్న డాక్టర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ ఇంకొన్ని డీటెయిల్స్ కూడా చూస్తాను. మేబీ ఎప్పుడైనా కుదిరితే అవి కూడా చెప్తాను. బట్ దెన్ అంటే ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ లైన్. బట్ స్టిల్ వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను నా ఫ్యామిలీ గురించి లేదంటే నా గురించి ఆలోచించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటానో, నేను అట్లాంటి ఒక అవకాశమే పేషెంట్స్కి కూడా ఇవ్వదలుచుకున్నాను. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నేను 10th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే బైపీసీ తీసుకొని ఎంసెట్తో పాటుగా కర్ణాటక లింగాయత్ ఎడ్యుకేషన్ సొసైటీది ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఉంది, కేఎల్ఈ యూనివర్సిటీది. సుమారుగా ఒక 10 days గ్యాప్లో 2 ఎగ్జామ్స్ జరిగినాయి. సో నేను ఆ 2 ఎగ్జామ్స్ రాశాను. ఎంసెట్ వచ్చేసి స్టేట్కి సంబంధించి, కేఎల్ఈ ఎడ్యుకేషన్ వచ్చేసి ఆల్ ఇండియా ఎంట్రన్స్ అనమాట. సో నాకు రెండిట్లోనూ సీట్స్ వచ్చినాయి. ఎంసెట్లో వచ్చేసి నాకు ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది, కేఎల్ఈ యూనివర్సిటీలో కూడా సీట్ వచ్చింది. కేఎల్ఈ యూనివర్సిటీ అనేది ఆల్మోస్ట్ ఒక 50-year-old మెడికల్ కాలేజ్ అనమాట. సో మా పేరెంట్స్ ఇద్దరు కూడా గవర్నమెంట్ సర్వీస్లో ఉండటం వల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అదంతా ఎలా ఉంటుంది అనేది బాగా ఐడియా ఉంది. సో ఎంసెట్ రాసి ప్రైవేట్ కాలేజ్, అది కూడా ఆంధ్రాలోనే జాయిన్ అయితే, బికాస్ ఆంధ్ర అప్పట్లో ఆల్ ఇండియా పూల్లో లేదు కాబట్టి మళ్ళీ ఏపీ పీజీఏ రాసుకొని ఇక్కడే కష్టపడాల్సి వస్తుంది. అదే బయటికి వెళ్తే కనుక ఆల్ ఇండియా పూల్కి నేను ఎలిజిబుల్ అవుతాను. సో అందుకని ఆంధ్రాలో సీట్ వచ్చినా కూడా ఇది వదిలేసి కర్ణాటకలో మెరిట్ సీటే నేను ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాను. సో 5.5 years అయిపోయిన వెంటనే, అంటే ఇంటర్న్షిప్లో ఉండగా, ఇంటర్న్షిప్ ఎండ్లో నేను ఎగ్జామ్ రాయగా పీజీ కోసం అని చెప్పి, సో పీజీ కోసం ఏంటంటే నీట్ పీజీ అంటే ఆల్ ఇండియా పీజీ అనమాట, ఏఐపీజీ అండ్ నీట్ పీజీ అనమాట. అది రాయగా ఏంటంటే ఫస్ట్ టైం నాకు ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. బట్ నేను ఆల్రెడీ సర్జికల్ బ్రాంచ్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను. అంటే నేను ఆల్రెడీ గైనకాలజీయే తీసుకోవాలి అని చెప్పి ముందే డిసైడ్ అయిపోయాను. సో ఎప్పుడైతే గైనకాలజీ తీసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యానో, అది సర్జికల్ బ్రాంచ్ కాబట్టి ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అవటమే బెటర్ అనమాట. ఎందుకంటే ఆ సర్జరీ అనేది మనం చేయగా నేర్చుకునేది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో పేషెంట్స్ తక్కువగా ఉంటారు కంపేర్ టు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఎట్ ద సేమ్ టైం మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, అంటే మీరే సర్జరీ చేసే ఎక్స్పీరియన్స్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో తక్కువగా ఉంటుంది గవర్నమెంట్ తోటి కంపేర్ చేస్తే. సో నేను ఆల్రెడీ గైనకాలజీ జాయిన్ అవుదాం అని చెప్పి డిసైడ్ అయినప్పుడు నాకు ఓన్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తేనే జాయిన్ అవుతాను, లేదంటే నేను జాయిన్ అవ్వను అని చెప్పి అప్పుడే డిసైడ్ అయిపోయా. సో నా ఫస్ట్ టైం నేను ఎగ్జామ్ రాసినప్పుడు నాకు ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో వస్తే నేను ఆ ఇయర్ వదిలేసాను. దెన్ నేను మళ్ళీ ప్రిపేర్ అయిన తర్వాత నాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్స్ వచ్చి ర్యాంక్ వచ్చింది. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో నాకు ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ వస్తున్నాయి, డర్మటాలజీ, రేడియాలజీ, జనరల్ మెడిసిన్ అన్నీ కూడా. బట్ నేను స్టిల్ గైనకాలజీయే జాయిన్ అవుదామని ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. సో అందరితోటి డిస్కస్ చేయగా ఏమైంది అని అంటే, బెటర్ హ్యాండ్స్ ఆన్, అంటే మీ అంతటిగా మీరు సర్జరీస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉండే స్టేట్స్ ఇండియాలో ఏంటి అని అంటే, అందరూ చెప్పిన ఒకే ఒక్క మాట వెస్ట్ బెంగాల్. అది మేబీ బికాస్ కమ్యూనిస్ట్ రాష్ట్రం అయి ఉండొచ్చు, అందుకని గవర్నమెంట్ సెక్టర్ బాగా డెవలప్ అయి ఉంటుంది అక్కడ. సో గవర్నమెంట్లో చాలా హ్యాండ్స్ ఆన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని వేల పేషెంట్స్ ఉంటారు అనమాట. ఇన్ఫ్యాక్ట్ హైయెస్ట్ డెలివరీ అయ్యే మెడికల్ కాలేజెస్ అన్ని మోస్ట్లీ బెంగాల్లోనే ఉన్నాయన్నమాట. సో బెంగాల్లో నేను చిత్తరంజన్ సేవా సదన్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ అండ్ చైల్డ్ హెల్త్, అంటే అదొక స్పెషలైజ్డ్ మెడికల్ కాలేజ్ ఓన్లీ ఫర్ గైనకాలజీ అండ్ పీడియాట్రిక్స్. మిగతా డిపార్ట్మెంట్స్ ఏవి ఉండవు. మిగతా డిపార్ట్మెంట్స్లో ఉన్న స్టాఫ్ ఇక్కడ ఉంటారు కానీ మిగతావి ఏవి ఉండవు. సో ఇది ఓన్లీ స్పెషలైజ్డ్ కాలేజ్ ఫర్ దట్ డిపార్ట్మెంట్స్ అనమాట, పీడియాట్రిక్స్కి, గైనకాలజీకి సంబంధించి. సో అక్కడ నేను 3 years నా ఎంఎస్ గైనకాలజీ కంప్లీట్ చేశాను. ఎంఎస్ గైనకాలజీ చేస్తున్న టైంలో
మాకు అవుట్ పోస్టింగ్స్ లాగా ఉంటాయి. సో దాంట్లో నేను ఫీటల్ మెడిసిన్, ఫర్టిలిటీ, గైనక్ ఆంకాలజీ అంటే క్యాన్సర్స్కి సంబంధించింది అక్కడ పోస్టింగ్స్ తీసుకోగా నాకు ఫీటల్ మెడిసిన్ అండ్ ఫర్టిలిటీ అంటే నాకు ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. సో నేను ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఫ్యూచర్లో పర్స్యూ చేద్దాము అని చెప్పి అప్పుడే డిసైడ్ అయ్యా. దెన్ నా ఫైనల్ ఇయర్లో ఉండగా ఆల్మోస్ట్ నాకు ఫైనల్ ఎగ్జామ్ అనగా కోవిడ్ వచ్చింది ఆ టైంలో. సో లక్కీగా మేము ఆ కోవిడ్ టైంలో కూడా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత స్టిల్ మేము కోవిడ్ డ్యూటీస్ కూడా చేసాం యాక్చువల్గా. సో మెనీ కోవిడ్ డ్యూటీస్ చేసి దెన్ లేటర్ ఆన్ వి కంప్లీటెడ్ అవర్ ఎంఎస్ గైనకాలజీ. నేను ఎంఎస్ గైనకాలజీ అయిపోయిన ఇయరే ఎంసీహెచ్ కోసం అని చెప్పి నీట్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ రాశాను అనమాట. ఎలా అయితే ఎంఎస్ గైనకాలజీ కోసం అని చెప్పి నీట్ పీజీ రాశాను, దీంట్లో కూడా నీట్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ రాశాను. నీట్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ రాయగా నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంసీహెచ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ సీట్ వచ్చింది. అది నాకు అమృత స్కూల్ ఆఫ్ మెడిసిన్ విచ్ ఇస్ అ ట్రస్ట్ హాస్పిటల్, ఆ హాస్పిటల్లో పోస్టింగ్ వచ్చిందనమాట. సో 3 years నేను ఇన్ఫర్టిలిటీ రిప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ పర్స్యూ చేయడానికి కోల్కతాలో అయిపోగానే ఒక 2 months గ్యాప్లో మళ్ళీ కొచ్చికి షిఫ్ట్ అయ్యాను. సో కొచ్చిలో నేను నా కోర్స్ కంప్లీట్ చేసుకొని 3 years రిప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ కోర్స్ కంప్లీట్ చేసుకొని ఇలా 3 degrees కూడా మెరిట్ సీట్లోనే కంప్లీట్ చేశాను. దెన్ లేటర్ నేను విజయవాడకి షిఫ్ట్ అయ్యాను. విజయవాడకి షిఫ్ట్ అయిన తర్వాత విజయవాడలోనే ఇన్ఫర్టిలిటీ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను.